ఇవాల్టి చిట్టి కథ. ముందు మనమే నవ్వుదాం. రాము వాళ్ళ కొత్త ఇంటికి మారాడు. చుట్టుపక్కల ఎవరూ తెలియదు. నెల రోజులు దాటినా వీధిలోని పిల్లలు ఎవరూ పలకరించడం లేదు, పట్టించుకోవడం లేదు. వాళ్లకు వాళ్ళే ఆడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, తిరుగుతున్నారు. రాముకు ఏం చెయ్యాలో తోచడం లేదు. ఒంటరిగా అనిపించసాగింది. అమ్మకు విషయం చెప్పి కన్నీరు పెట్టుకున్నాడు. అమ్మ నవ్వింది. కొత్త వాళ్ళతో పాత వాళ్ళు అంత తొందరగా కలుపుకోరు. ముందు అడుగు ముందు మనమే వెయ్యాలి. కాబట్టి ఒక పని చేద్దాం అంది అమ్మ. సాయంకాలం తీయని గులాబ్ జాములు చేసింది. చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ ఇచ్చి రమ్మని రాముని పంపింది. రాము అలాగే చేశాడు. అందరూ నవ్వుతూ పలకరించారు, వివరాలు అడిగారు. తర్వాత రోజు ఎదురింటి ఉమా మైసూరుపాకులు తీసుకుని వాళ్ళింటికి వచ్చింది. 2 రోజుల తర్వాత వెనకింటి వేణు వాళ్ళ ఇంట్లో కాసేపు మునక్కాయలు కాసాయని తీసుకొచ్చి ఇచ్చాడు. 4వ రోజు 4 ఇళ్ళ అవతల రాధ పుట్టినరోజు రమ్మని పిలిచింది. ఆదివారం అందరం సాయంకాలం దాగుడు మూతలు ఆడుకుందాం, 6 వచ్చేసే అన్నాడు వీధి చివరికి వినాయక్. 10 రోజులు గడిచేసరికి వీధంతా కలిసిపోయారు. ఒకరితో ఒకరు కలిసిపోవడం ఇంత సులభమా అనుకుంటూ అమ్మని ముద్దు పెట్టుకున్నాడు రాము. అప్పటి నుంచి ఎదుటి వాళ్ళు అడుగు ముందుకు వేయకపోతే తానే చిరునవ్వుతో వేయడం మొదలు పెట్టాడు. ఇదండి ఈ కథలోని నీతి. ముందు వాళ్ళెవరూ పలకరించలేదని, వాళ్ళు నన్ను చూసి నవ్వలేదని బాధపడకుండా ముందే మనము ఎదుటి వాళ్ళని పలకరించి వారితో కలిసిపోతే సరిపోతుంది. ఇదండి ఇవాల్టి చిట్టి కథ.